కాలుష్య రహిత పర్యావరణ హితమైన ప్రయాణ సదుపాయం కోసం ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే సదుద్దేశంతో ఆర్టీసీ విద్యుత్ బస్సుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలను పొందలేకపోతుంది. ఈ బస్సులు తరచూ రోడ్లపైనే మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తడం, తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వంటి సమస్యలు ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ మార్గాల్లో 260 ఈవీ బస్సులు నడుస్తుండగా 3 నెలల్లో మరో 250 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం 2000 ఈవీ బస్సులు కొత్తగా కేటాయించింది. 2025 చివరి నాటికి 1850 ఈవీ బస్సులు రోడ్లపైకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటిస్తున్నా ఈవీ బస్సులకు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా విజయవాడ మార్గంలో నడుపుతున్న ఈవీ బస్సులను ఛార్జింగ్ కోసం మార్గమధ్యంలో నిలపడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పటికే వాడుకలో ఉన్న డీజిల్ బస్సులతో ఈవీ బస్సుల పనితీరును ఆర్టీసీ అధికారులు అంతర్గతంగా బేరీజు వేసుకున్నప్పుడు కూడా సర్వీస్ విషయంలో డీజిల్ బస్సుల పనితీరే మెరుగ్గా ఉన్నట్లు తేలింది.